చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తం అనుదినము క్రీస్తు రాయబారుల కార్యాలయంలో ప్రార్థన చేస్తున్నామని మరొకండి. ఈ మధ్యకాలంలో నేను ప్రారంభించినటువంటి ఈ మరొక నూతన వర్తమానములు వేల మంది ప్రజలు విని మేలు పొందుతున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెల్లిస్తున్నాను. సుచరిత్ర గల దేవుడు అనేటువంటి ఈ వర్తమానములు కొన్ని వందల వేల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అనేకులు ఫోన్ చేసి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ప్రభువుని నమ్ముకున్న వారు కూడా ఫోన్లు చేయటం చాలా సంతోషం. ప్రియులారా, మరోసారి మీకు మనం చేస్తున్నాం, ఈ స్పెషల్ వర్తమానములు మీరు పోగొట్టుకొనకుండా ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు, గురువారం సాయంత్రం 6:30కు ఈ వర్తమానములు విని మీరు మేలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. ప్రియులారా, నేను చెప్తున్న ఈ వర్తమానములు సుచరిత్ర గల దేవుడు. గత రోజుల్లో చెప్పిన వర్తమానముల వలన అనేకులు వేల మంది ప్రజలు మేలు పొంది దీవించబడ్డారు. వారి కుటుంబాలు, సంఘాలు మేలు పొందినాయని నాకు ఫోన్లు చేయటం వలన, నేను ఆ ప్రాంతాలకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు వ్యక్తిగతంగా చెప్పుట వల్ల నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో నేను ప్రారంభించిన ఈ వర్తమానములు సుమారు 1 మాసం నుంచి సుచరిత్ర గల దేవుడని ధ్యానం చేస్తున్నాం. అవును, నా దేవునికి సుచరిత్ర ఉన్నది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని బైబిల్ చెప్తుంది. రుచి లేకుండా రావద్దని కూడా చెప్తున్నాం. ప్రియులరా, సుచరిత్ర గల దేవుడు, చరిత్ర ఉంది కాబట్టే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఈయన నిజ రక్షకుడు, నిజ దేవుడు కాబట్టే ప్రభు గురించి నొక్కి గట్టిగా చెప్పగలుగుతున్నాం. యథార్థంగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా గట్టిగా చెప్తాడు. అతడిలో యథార్థత లేనప్పుడు అతని శబ్దమే డల్గా ఉంటుంది. క్రీస్తు శబ్దము డల్ కాదు, దైవ సేవకుల శబ్దం డల్ కాదు, బైబిల్ వాయిస్ లేనిది కాదు, బైబిల్ శబ్దం ఉన్నది, దేవుడే శబ్దం. అయితే ప్రియులారా, ఈ దిన ముందు మరొక వర్తమానాన్ని ప్రారంభిస్తున్నాను. జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరక్కండి, జాగ్రత్తగా కూర్చోనండి. సుచరిత్ర గల దేవుడు పార్ట్ 4. బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ ప్రపంచాన్ని, ఈ గ్లోబును, ఈ యొక్క సృష్టినంతటిని దేవుడు చేశాడు. దేవుడు ఏ రకంగా అయితే చేశాడో ఆ రకంగానే శాస్త్రవేత్తలు కనిపెట్టి ఇది కరెక్టు అని వాళ్ళు ఒప్పుకున్నారు. శాస్త్రవేత్తలు, చదువుకున్న వాళ్ళు, నాసా పరిశోధకులు, బాగా తెలియగల వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళు బైబిల్ గ్రంథంలో
దేవుడు చేసిన సృష్టి యోబు గ్రంథంలో, ఎహెస్కేలులో, ప్రకటనలో, ఆది కాండంలో ఎలా అయితే సృష్టిని దేవుడు చేశాడో అదే క్లియర్గా ఇక్కడ వాళ్ళు పరిశోధన చేసినప్పుడు క్లియర్గా దానికి ట్రాలీ అయింది. చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. అనేక మతాల వాళ్ళు ఈ మరి నవగ్రహాలు, ఈ పాలపుంత, గెలాక్సీ, భూమి, ఈ సమస్తము కూడా వాళ్ళు ఎలా తయారైనయో చెప్పిన మాటలకు ఇప్పుడున్నటువంటి సృష్టికి అతకట్ల. కానీ బైబిల్లో దేవుడు చేసిన సృష్టికి ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి దానికి కరెక్టే. దేవుడు చేశాడు ఈ సృష్టిని. ఈ సృష్టి శక్తి వెనకాల ఒక మహత్తరమైన శక్తి ఒక ఆయన ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దేవుడు చేసిన సృష్టికి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎలా తయారైందో ఈ సృష్టి కనిపెట్టిన దానికి చక్కగా ట్రాలీ అవుతున్నది. బైబిల్ గ్రంథం సుచరిత్ర గల గ్రంథం. ఈ రక్షకుడు, ఈ దేవుడు సుచరిత్ర గల దేవుడు. ప్రియులారా, సృష్టిని ప్రారంభిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఈ యొక్క మెసేజ్లు ఈ ఊరికే మంది మీద మిరియాలు చల్లి వెళ్ళిపోయే వర్తమానములు కాదు, సత్యాలు, నిగూఢమైన వాస్తవాలు. వాస్తవం ఉంది కాబట్టే నా దేవుడిని తెలుసుకొనమని ఎన్నో మాసాల నుంచి ఈ వర్తమానం చెప్తున్నాను నేను. ఇదే ముందు మరొక వర్తమానం వినబోతున్నాం. సృష్టి గురించి బైబిల్లో ఆది కాండము 1వ అధ్యాయంలో క్లియర్గా ఉన్నది. నేనే బైబిల్లో రెఫరెన్స్లు వచ్చినప్పుడు చదువుతాను, మీరు బైబిల్ తిరగేయొద్దు, మీ కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇటే చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రియులరా, సృష్టి గురించి బైబిల్ గ్రంథంలో ఈ గ్రహాలు, ఈ సమస్తాన్ని దేవుడు ఆది కాండం 1వ అధ్యాయంలో ఎలా చేశాడో అవన్నీ చూసినప్పుడు శాస్త్రవేత్తలు చదివారు, ఇప్పుడు పరిశోధన చేశారు. యోబు గ్రంథంలో కూడా ఉన్నాయి. ఎలా సృష్టిని చేశాడో ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధన చేసింది ఎలా ఉన్నాయో 2 గ్రంథాల్లో వాళ్ళు పోల్చుకున్నారు. ఏం చెప్పారంటే, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి, ఈ 9 గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీ, పాలపుంత, ఈ సమస్తం కనపడే మొత్తం దేవుడు చేశాడు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు కూడా అదే అన్నారు. ఈ సృష్టి వెనకాల కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి ఉండేది అని ఒక థియరీ చెప్పారు. దాన్ని ఏమన్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే అర్థం ఏంటంటే, ఈ బిగ్ బ్యాంగ్ థియరీలంట కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అంట ఈ మూకుమ్మడిగా ఒకటే చోట ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అన్నీ ఒక పెద్ద విస్ఫోటనం జరిగి గుద్దుకొని ముక్కలు ముక్కలుగా ఆయా ప్రాంతాల్లో పడిపోని అని ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో శాస్త్రవేత్తలు చెప్పారు. ఇవన్నీ ఒకప్పుడు ఒకే చోట ఉండేవి, ఇవన్నీ ఒక పెద్ద విస్ఫోటనం, ఒక పెద్ద పేలుడు జరిగి అన్నీ కూడా గుద్దుకొని పగిలిపోయి ముక్కలు ముక్కలుగా, భూమి ఒక మొక్క, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ ముక్కలు ముక్కలుగా విడిపోయినాయని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పారు. బైబిల్లో అది ఉన్నది. పిల్లరా, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలోను, అదే యోబు గ్రంథం 26వ అధ్యాయం 13 నుంచి 14 వచనాల్లో ఆయన ఊపిరి విడువగా ఆకాశములకు అందము కలిగిననుంది. దేవుని యొక్క నోటి ఊపిరితో ఆనాడు పగిలిపోయినాయి, ముక్కలు ముక్కలుగా. దేవుడు గోళికాయలాగా అలా ఇసిరేసాడు అంతే. ఏ ట్రాక్లో అవి తిరుగుతున్నాయి. భూమి ట్రాక్లో తను తిరుగుతుంది. బుధుడు, గురుడు, శుక్రుడు, నెప్టూన్, ప్లూటో 9 గ్రహాలు, గెలాక్సీ, పాలపుంత, నక్షత్రాలు ఏ ట్రాక్లో అవి చక్కగా తిరుగుతున్నాయి. ఆనాడు చేశాడు దేవుడు. శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు, ఇది కరెక్టే అన్నారు. ఏ ట్రాక్లో అవి తిరుగుతున్నాయి ప్రియులారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. దేవుని నోటి శబ్దంతో, దేవుని నోటి ఊపిరితో ఇవన్నీ నిర్మాణమైనవి అని బైబిల్ చెప్తుంది. శాస్త్రవేత్తలు కూడా అదే అన్నారు. ఈ సృష్టి వెనకాల ఏదో ఒక శక్తి ఉన్నది. బిగ్ బ్యాంగ్లో అప్పుడు విస్ఫోటనము, శబ్దము, పేలుడు జరిగి ఇవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి. దేవుడు ఊపిరి మూలాన ముక్కలు ముక్కలుగా అయ్యి ఆయా ప్రాంతాల్లో అవి వాటి ట్రాక్ల్లో ఒక్క ఇంచు కూడాను, ఒక్క పీస్ అంతా గ్యాప్ కూడా లేకుండా కరెక్ట్గా తిరుగుతున్నాయి. భూభాగంలో భూమి తిరుగుతుంది. అన్ని గ్రహాలు ఏ పట్టాల మీద అవి కొంచెం వంగకుండా కూడా తిరుగుతున్నాయి. వంగుని అంటే గుద్దుకుంటాయి, ప్రపంచం ఉండదు ఇంకా. అలాగే పిల్లరా,
బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో అన్నాడు, శూన్యములో భూమిని వేలాడతీశాడని చెప్పాడు. అవును, శూన్యములో ఇప్పుడు తాడు సహాయం లేకుండా భూమి వేలాడుతుందని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏమి లేదండి. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితంలో బైబిల్లో ఎప్పుడో రాయబడిన ఇవన్నీ కూడాను. వీళ్ళు కొత్తగా కనిపెట్టి చంకలు కొట్టుకోవటానికి అవకాశం ఏమి లేదు. బైబిల్లో ఉన్నావే అవి చదివి వాళ్ళు క్రైస్తవ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వాటిని బయట పెట్టారు. వేరే రకంగా బయట పెట్టారు వాళ్ళు. అది తప్పని తెలిసిపోయింది. వాళ్ళ పరిశోధనలకి ఈ భూమి ఇప్పుడు ఈ గ్రహాలు ఉన్నదానికి కుదరట్లా. వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకొని బైబిల్ కరెక్టే అని ఒప్పుకున్నారు. ప్రియులారా, బిగ్ బ్యాంగ్ థియరీ బైబిల్లో దేవుడు చేసిన సృష్టికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1-3 వచనంలో చీకటి అగాధములు ఈ భూమి మీద ఉన్నాయని చెప్తున్నారు. దేవుడు అన్నాడు వేరవునుగాక అన్నాడు. వెలుగు చీకటి వేరవునుగాక. అవన్నీ కూడా వేరైపోయినాయి. దేవుడి నోటి వాక్కు ఇది కరెక్టే జరిగిందని శాస్త్రవేత్తలు అయినటువంటి గణిత శాస్త్రవేత్త లీ మైట్రీ, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జార్జి గామియర్, వీళ్ళు ప్రపంచంలో కల్లా ఈ భౌతిక శాస్త్రంలో గణిత శాస్త్రంలో అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి తెలివిగల శాస్త్రవేత్తలు వాళ్ళు ఒప్పుకొని కరెక్టే దేవుడు వెలుగొచ్చునుగాక అన్నాడు, అది కరెక్టే, మేము పరిశోధన చేశాము దీని మీద అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా వేరైపోయినాయి. ఉత్తర భాగాన్ని యురేషియా అన్నారు, దక్షిణ భాగాన్ని గోండ్వానాలెండ్ అన్నారు, ఆరెన్ నెలను భూమి అన్నారు, జలరాశికి సముద్రం అని అన్నారు. ఇవన్నీ ఆనాడు దేవుడు పెట్టిన పేర్లే. వాళ్ళు ఒప్పుకొని అన్నారు కరెక్టే, ఇది నిజమే, దేవుడు వీటిని వేరుపరిచాడు. వెలుగు కమ్మను పలుకగా వెలుగొచ్చిన మాట నిజమే, దేవుడు అన్న మాట ఇది ఎవరి వల్ల కుదరదు అని ఈ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఒప్పుకొని తీరారు. హల్లెలూయా. నా దేవుడు సుచరిత్ర గల దేవుడు. ఇప్పుడు ఎంతమంది శాస్త్రవేత్తలైనా కనిపెట్టని వీళ్ళందరూ మళ్ళీ బైబిల్ దగ్గరికి రాగలిగారు, రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి వాళ్ళు కనిపెట్టింది సేమ్ ఒకటే అని తప్పించుకోలేరు. వాస్తవము, సత్యము. సత్యాన్ని అసత్యంగా మాట్లాడాలన్నా కూడా కుదరదు కదా, వాళ్ళకి కూడా కుదరలేదు. వాళ్ళలో కొంతమంది క్రైస్తవ శాస్త్రవేత్తలు లేరు, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కరెక్ట్గా దీన్ని ఒప్పుకున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎట్లా అయితే సృష్టి గురించి రాసిబడిందో, దేవుడు సృష్టిని ఎలా చేశాడో, ఇదిగో ఈ శాస్త్రవేత్తలు కూడా కరెక్ట్గా దాన్ని ఒప్పుకొని పరిశోధనలు చేసి మరి ఒప్పుకున్నారు. సృష్టికర్త సృష్టిని చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు సుచరిత్ర గల దేవుడు. నమ్ముకుంటే నమ్ముకో, పోతే పో, అది నీ ఇష్టం. ఇంకా మరొక విషయాన్ని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు 2వ రోజు చేసిన సృష్టి భూమి. భూమి మీద జలాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, పైన కూడా నీళ్లు ఉన్నాయి అన్నాడు దేవుడు. పై జలములు కింది జలములు 2గా వేరైపోయి మధ్యలో ఒక విశాలం ఏర్పడునుగాక అన్నాడు. కింద నీళ్లున్నాయి, 7 సముద్రాలు, పైన కూడా నీళ్లు ఉన్నాయి. పైన నీళ్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఈ మధ్య పరిశోధన చేశారు. ఆ శాస్త్రవేత్తలకు తెలిసింది ఏంటంటే, అంతరిక్ష పరిశోధకులు గ్రహాలపైన చంద్రుడిపైన నీటి జాడలు ఉన్నాయి, ఎంతో నీరుంది, భూమి మీద ఎంత నీరుందో అంతకంటే డబల్ ఉంది అక్కడ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆనాడేమన్నా అంటే పై జలములు పైకి వెళ్ళిపోండి, కింద జలములు కింద ఉండండి, మధ్యలో ఒక విశాలం ఏర్పడండి అన్నాడు. ఇప్పుడు ఆకాశం విశాలం ఏర్పడిందే, ఇది ఏర్పడుగాక అన్నాడు. మధ్యలో ఆకాశము, మేఘాలు ఇవన్నీ ఏర్పడినాయి. కింద నీళ్ళు కిందే ఉన్నాయి, 7 సముద్రాలు, పైనీళ్ళు పైన ఉన్నాయి. మీరు తలకాయ పైకి చూస్తే పైన కనపడేది ఆకాశం. ఆకాశం ఏ రంగులో ఉందంటే ఏం చెప్తారు తెలుసా? పక్కా పల్లెటూరు వాడు కూడా ఏం చెప్తాడంటే నీలి రంగులో ఉందని చెప్తాడు. ఆకాశం నీలి రంగు, అది నీలి రంగు. ఆ కనపడేవన్నీ నీళ్లు. చంద్రుల్లో, బుధుల్లో, గురుల్లో, శుక్రుల్లో, అన్ని గ్రహాల్లో కూడా నీళ్లు ఉన్నవి ఫుల్గా అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. బైబిల్లో దేవుని సృష్టి కూడా అలాగే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, శాస్త్రవేత్తలు ఒప్పుకున్నది ఆనాడు దేవుడు చేసినటువంటి సృష్టి
రెండు సేమ్ క్లియర్గా అటాచ్ అవుతున్నాయి. సృష్టికర్త సృష్టిని చేశాడు, దాన్ని ఎవరు కాదంటారు? ఎన్ని పరిశోధనలు చేసుకుంటావు? ఎంత చదవరులు వచ్చి దీని మీద టెస్ట్ చేస్తారు? చేయమని చెప్పండి. ఎంతమంది చేసినా వచ్చే వాస్తవము బైబిల్లోకి రావాలి. దేవుడు సృష్టిని చేశాడు కాబట్టి. ప్రియులారా, మరొక సత్యాన్ని చెప్తున్నాను. భూమి గుండ్రంగా ఉందని క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరంలో యెషయా గ్రంథం 40 అధ్యాయం 22 వచనంలోనూ రాయబడి ఉన్నది. ఏమన్నా అంటే, ఆయన భూమండలం మీద ఆసీనుడాయను. భూమండలం అంటే భూమి మండలము గుండ్రంగా ఉందని అర్థం. మండలము గుండ్రంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో భూమి బలపరుపుగా ఉంది అని ఆళ్ళాళ్ళు కనిపెట్టి అటాచ్ కాక సరిపోక మళ్ళీ పరిశోధన చేశారు. క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ అటువంటి శాస్త్రవేత్త ఆయన ఎన్నో పరిశోధనలు ఈ భూమి మీద చేసి భూమి గుండ్రంగా ఉందని ఈ మధ్య కనిపెట్టాడు. ఇది బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉన్నది. భూమి బలపరుపుగా ఉందన్నాడు ఆయన. కొంతకాలం కుదరలా, అటాచ్ అవ్వలా. మళ్ళీ పరిశోధన చేసి భూమి గుండ్రంగా ఉందన్నారు. ఇది యెషయా గ్రంథం 42:22లో ఎప్పుడో రాయబడి ఉంది. యోబు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. భూమి గుండ్రంగా ఉందని రాయబడి ఉంది. భూమి శూన్యములో వేలాడుతుందని కూడా రాయబడి ఉంది. దేవుడు చేశాడు సృష్టికర్త ఇలా చేశాడు కాబట్టి ఎన్ని పరిశోధనలు చేసినా కూడాను ఆన్సర్ ఇదే వస్తుంది. దేవుడు చేసిన సృష్టి ఇలాగే ఉన్నది, మాకు కూడా అదే అర్థమైంది అని శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు సృష్టికర్త, సుచరిత్ర గల దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా ఇంకొక సత్యాన్ని చెప్తున్నాను. నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో. దేవుడు చేసిన సృష్టి అన్నాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనంలో మరియు 22వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, ఈ నక్షత్రము లెక్కేస్తావంటే లెక్కేలేను అన్నాడు. హాగరుతో కూడా అదే అన్నాడు. ఆ యొక్క ఎడారిలో, హాగరు, ఈ నక్షత్రములు లెక్కేస్తావు నువ్వు? లెక్కేయలేను. లెక్కింప సఖ్యము కాని నక్షత్రములు పైన ఉన్నాయని అప్పుడే చెప్పాడు దేవుడు. ఈ మధ్య ఖగోళ శాస్త్రవేత్తలు క్రీస్తుకు శకము 150 సంవత్సరంలో వాళ్ళు కిందపడి మీదపడి పరిశోధన చేసి టెస్ట్ చేసి వాళ్ళు అన్నారు, గొప్ప శాస్త్రజ్ఞుడు ఆయన పేరు టోలమీ అన్నాడు, నక్షత్రాలు 1056 ఉన్నాయి అన్నాడు. కంటికి కనబడినవి 3000 ఉన్నాయి అన్నాడు. లెక్కించలేని నక్షత్రాలు ఇంకెన్నో ఉన్నాయి పైన అన్నాడు. ఒక గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయన్నాడు. ఒక గెలాక్సీలో అంటండి 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయంట పైన కనపడి. అట్లాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయంట. ఒక గెలాక్సీలో 10,000 కోట్లు నక్షత్రాలు పడతాయి. అట్లాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు వీళ్ళు కొన్ని కోట్ల నక్షత్రాలు, లెక్కింప సఖ్యము కాని నక్షత్రాలు ఉన్నాయి. ఆ రోజున అంతరిక్షాన్ని మొత్తాన్ని దేవుడు అబ్రహాంకి అప్పుడే చూపించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలో అబ్రహామా లెక్కేస్తావా? ఇన్ని ఉన్నాయి, ఎట్లా లెక్కేస్తాను ప్రభువా అన్నాడు అబ్రహాము. లెక్కలేను నాయన. ఈ మధ్యకాలంలో కనిపెట్టి నక్షత్రాలు అన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఇది బైబిల్ ఎప్పుడో చెప్తుంది. నువ్వు కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు. మళ్ళీ నువ్వు బైబిల్ దగ్గర రావాల్సిందే. నువ్వు చదువుకున్నవాడవైనా, చదువు లేనివాడవైనా, నువ్వు మేధావువైనా, శాస్త్రవేత్తవైనా, పల్లెటూరు వ్యక్తివైనా, పట్టణ వ్యక్తివైనా, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ బైబిల్ సత్యము. నా దేవుడు సుచరిత్ర గల దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, మరొక సత్యాన్ని చెప్తున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనంలో ఆనాడు ప్రపంచం అంతా ఒకటే భాష ఉన్నది. ఒకటే భాష ఉన్నదని అది వాస్తవము, సత్యం కూడాను. అయితే ఒక పోర్చుగీసు శాస్త్రవేత్త సర్ విలియం జోన్స్ అన్నాడు, ఇప్పుడున్న భాషలన్నీ ఆనాడు ఒకటే భాష అని ఒప్పుకున్నాడు ఆయన. వాస్తవం బైబిల్లో క్లియర్గా ఉన్నది. ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అన్ని జాతుల వాళ్ళని బాబేలు గోపురం దగ్గర తీసుకొచ్చి తారుమారు చేశాడు భాషలన్నీ. వీళ్ళు చెప్పిన మాట వింటలేదు, వీళ్ళు ఒకటే భాష అయితే ఎలా కుదరట్లేదు, వీళ్ళ భాషలన్నీ తారుమారు చేద్దామని అప్పుడు తారుమారు చేశాడు. ఆనాటి వరకు బైబిల్ గ్రంథం ప్రకారము ప్రపంచం దేశమంతా ఒకటే భాష. తర్వాత దేవుడే తారుమారు చేశాడు, భాషలు మార్చేశాడు. అది క్లియర్గా పోర్చుగీస్ శాస్త్రవేత్త సర్ విలియం జోన్స్ ఇది వాస్తవము. ఒకప్పుడు ప్రపంచంలో ప్రపంచమంతా ఒకటే భాష ఉందని ఒప్పుకున్నాడు. అది బైబిల్కి
ట్రాలీ అవుతుంది, సరిపోతుంది. ఉదాహరణకి సంస్కృతంలో తండ్రిని పిత అంటారు, లాటిన్లో పేతర్ అంటారు, గ్రీకులో పేతిర్ అంటారు, జర్మనీలో పేతర్ అంటారు, ఓల్డ్ ఇంగ్లీష్లో ఫీడర్ అన్నారు, మిడిల్ ఇంగ్లీష్లో ఫేడర్ అన్నారు, ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఫాదర్ అన్నాడు. ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి. సంస్కృతం దగ్గర నుంచి, తెలుగు దగ్గర నుంచి, మిడ్ ఇంగ్లీషు, గ్రీసు మొత్తం ఇలా ఉన్నాయి. ఉదాహరణ చెప్పాను. ఒకప్పుడు భాషలన్నీ ఇన్ని లేవు, ప్రపంచం అంతా ఒకటే భాష, అది బైబిల్ చెప్తుంది, వాస్తవము, శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. బాబేలు గోపురం దగ్గర ఈ భాషలన్నీ కూడా కొత్త కొత్త భాషలు వచ్చి దేవుడు తారుమారు చేశాడు, ఎందుకంటే ప్రజల మాటలు వింటలేదని. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంకొక సత్యాన్ని చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము సుచరిత్ర కలిగిన గ్రంథము. నువ్వు అనుకున్నట్టుగా లేదు, ఏదో ఆషామాషగా కలిగిన దేవుడు కాదు ఈయన, ఆషామాషా పుస్తకం కాదు ఇది. వాస్తవాలు ఉన్నవి, తెలుసుకో, నమ్ముకో, బాగుపడతావు, మేలు పొందుతావు అని నొక్కి చెప్తున్నా. ఈ మాటలు వింటున్నప్పుడు కొన్ని వేల మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇన్ని సత్యాలు ఎలా చెప్తున్నా పాస్టర్ గారు? ప్రార్థన చేసి ధ్యానించి నా గదిలో మీ కొరకు చెప్పమని చెప్పాడు, సత్యాలు బోధ చేస్తున్నా. సత్యాలు కాకపోతే నాతో మాట్లాడండి, మీరు వ్యక్తిగతంగా వచ్చానే మాట్లాడచ్చు. ప్రభునందు ప్రియులారా, అనేకులు యేసుక్రీస్తు సత్యదేవుడు కాదంటే చాలామంది నోరు మూసుకొని కూర్చుంటున్నారు. క్రీస్తు సత్యదేవుడు నిరూపిస్తున్నాం రండి. సృష్టి దేవుడు ఎలా చేశాడో శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టినప్పుడు బైబిల్లో ఉన్నది వాస్తవము, సృష్టిని దేవుడు ఇలాగే చేశాడు, మా పరిశోధనలో కూడా తేలింది, క్లియర్ కాదని నాథుడు దేవుడు ప్రపంచంలో కాదని ప్రూఫ్ చేయాలని ట్రై చేసినా కుదరదు కదా, అక్కడ వీలు పడదు. ప్రియులారా, మరొక సత్యాన్ని చెప్తున్నా. దేవుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో సున్నతి చేయించుకోమని చెప్పాడు. పురుషులు సున్నతి చేయించుకోవాలి. సున్నతి అంటే పురుషుడి యొక్క గోప్యాంగ చర్మాన్ని కత్తిరిస్తారు, అది సున్నతి. సున్నతి చాలా ఇంపార్టెంట్, దేవుడు విధించిన ఆజ్ఞ. దీంట్లో కూడా సైన్స్ ఉన్నది. సున్నతి ఎందుకు చేయించుకోమని చెప్పాడు? ఆనాడు సైన్స్ని మించిన దేవుడు, ఆయన ద్వారానే సైన్స్ వచ్చిన దేవుడు. ఆయన లేకుండా సైన్స్ లేదు, ఆయన లేకుండా ప్రపంచం లేదు, ఆయన లేకుండా మానవాళి జీవితము లేదు. ఈ బంతి భూమి తిరిగే అవకాశమే లేదు. తాడు సహాయం లేకుండా ఈ బంతిని తిప్పుతున్న దేవుడు, మట్టిలో నుంచి మనిషిని చేసుకున్నటువంటి దేవుడు సున్నతి చేయించుకోమని ఆజ్ఞనిచ్చాడు. దీనిలో కూడా సైన్స్ ఉన్నది. ఇదేంటంటే సున్నతి దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రతి ఒక్క మానవుడు చేయించుకోవాలి. పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా మరియా యోసేపులు సున్నతి చేయించడం కోసం యేసు ప్రభువారి దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. దావీదు కూడా అన్నాడు, ఫిలిస్తీన్తో పోట్లాడుతూ, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా మీదకు వచ్చుటకు ఎంత ధైర్యం వీడికి, నేను జీవము గల యెహోవా పేరిట వస్తున్నాను అన్నాడు. సున్నతి అంటే ఇంపార్టెంట్. పురుషుని యొక్క గోప్యాంగ చర్మాన్ని కత్తిరిస్తారు. ఈ మధ్య అమెరికాలో డాక్టర్ వెయిన్ బర్గ్ అనేటువంటి అమెరికా డాక్టర్ గారు మౌంట్ సీనాయ్ అనేటువంటి అమెరికా హాస్పిటల్లో రికార్డులు తీసి పరిశీలిస్తే మహమ్మదీ స్త్రీలకు, యూదా స్త్రీలకు క్యాన్సర్ రావంట. ఎందుకంటే వాళ్ళ పురుషులు సున్నతి చేయించుకుంటారు. సున్నతి ఎందుకు చేయించుకుంటారంటే సున్నతి చేయించుకున్నటువంటి పురుషులు, భార్యలు, మహమ్మదీ స్త్రీలు, యూదా స్త్రీలకి క్యాన్సర్ రావట్లేదని ఆ రికార్డ్స్లో ఆ డాక్టర్ వెయిన్ బర్గ్ చూసి ఆశ్చర్యపోయాడు, దేవుని మహింపరిచాడు. సున్నతి చేయించుకున్న ఫ్యామిలీస్కి క్యాన్సర్ రావని ఆయన గుర్తుపట్టాడు. సున్నతి ఎప్పుడు చేయించమని చెప్పాడంటే బైబిల్లో 8వ రోజున చేయించమన్నాడు. 7వ రోజున 5వ రోజున చేయించుకోకూడదు. ఎందుకంటే సున్నతి చేసినప్పుడు ఆ చర్మాన్ని కట్ చేసినప్పుడు బ్లడ్ ఆగకుండా పోయిద్ది. బ్లడ్ ఆగకుండా పోవాలంటే కే విటమిన్ కావాలి. కే విటమిన్ ఒక పుట్టినటువంటి బిడ్డకు ఎప్పుడు వచ్చిందంటే 8వ రోజున కే విటమిన్ పుట్టినటువంటి బిడ్డలోకి ఎంటర్ అవుతుంది. కే విటమిన్ ఎంటర్ అయినప్పుడు కత్తిరించినా కూడా బ్లడ్ పోదు. 8వ రోజున కే విటమిన్ ఎంటర్ అవుతుంది పుట్టిన బిడ్డలో. అందుకొరకు ఆనాడు దేవుడు 8వ రోజున సున్నతి చేయించండి పిల్లలకు అన్నాడు. 8వ రోజున ఒక పుట్టిన బిడ్డలోకి కే విటమిన్ ఎంటర్ అవుతుంది. కే విటమిన్ ఎంటర్ అయితే గోప్యాంగ చర్మాన్ని కత్తిరించినా కూడా బ్లడ్ బయటికి పోదు. సైన్స్ ఇప్పుడు కాదు నువ్వు కనిపెట్టింది, సైన్స్ ఎప్పుడో ఉంది.
ఈ పిచ్చి జనాభా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నా దేవుడు చరిత్ర లేని దేవుడు అనుకుంటున్నారా? ఆయన నోటు ఊపిరితో నువ్వు బతుకుతున్నావు అని గుర్తుపెట్టుకో. సుచరిత్ర గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నొక్కి వక్కాణిస్తున్నాం. మై గాడ్ హ్యావ్ ద హిస్టరీ. బైబిల్ హ్యావ్ ద హిస్టరీ. హిస్టారికల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే సృష్టిని చేసిన దేవుడు ఆయన సత్యవంతుడు, సత్యాన్ని ప్రకటించిన వాడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పాడు. ఆయన ఒకసారి చెప్పిన తర్వాత నువ్వు సత్యము కాదంటే కుదరదు. ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే సత్య రక్షకుడు. కాబట్టి ఈ యొక్క సమయంలో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. టైం అయిపోయింది కాబట్టి దీన్ని వచ్చే వారం కొనసాగిస్తాను. ఎవరు మిస్ అవ్వకండి. ఈ అమూల్యమైన సందేశాలు పోగొట్టుకుంటే ఎంతో మీరు పోగొట్టుకున్నట్టుగా భావించాలని మనసారా కోరుతూ వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, ఈ మెసేజ్లు ఇంకా మీరు లోతుకోవాలంటే నా వర్తమానములు ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, గురువారం సాయంత్రం 6:30కు మీరు విని ఆత్మీయంగా మేలు పొందమని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికే కొన్ని వేల మంది నా వర్తమానములు వినటానికి ప్రతి సోమవారం, గురువారం పనులు ముందు చేసుకొని కూర్చుంటారు. వచ్చి మీరు కూడా కూర్చొని విని మేలు పొంది ఇవి నలుగురికి పరిచయం చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. నా దేవుడు సుచరిత్ర గల దేవుడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సుచరిత్ర గల దేవుడు అనేటువంటి సబ్జెక్ట్ని ఎన్నో వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇన్ని వారాల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు. కొన్ని వేల మంది ప్రజలు మేలు పొందుతున్నారు. అవును నాయన, నువ్వు సుచరిత్ర గల దేవుడు. ఆధారములతో సహా మేము ధ్యానం చేసుకుంటున్నాం నాయన. ఈ ఆధారములు లేకుండా మేము మాట్లాడుకోలేము కదా. ఆధారాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది, సత్యం ఉన్నది. సత్యాన్ని సత్యంగానే చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. అవును నాయన, నువ్వు నిజంగానే సుచరిత్ర గల దేవుడు. ఇన్ని ఆధారములు, ఇన్ని చరిత్ర సత్యాలు, సైన్స్ సత్యాలు, ప్రభా చరిత్రలో మిగిలిపోయిన సత్యాలు బైబిల్ గ్రంథానికి అయా ప్రభా ఇవన్నీ కూడాను యాడ్ అవుతున్నాయి, సరిపోతున్నాయి. చరిత్ర గలటువంటి దేవా, మీ పాదములకు పాదాభివందనం చేస్తూ ఈ వర్తమానాన్ని నెక్స్ట్ వారం మేము కంటిన్యూగా వినటానికి సహాయం చేయమని, మా బిడ్డలందరినీ నిండారుగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.